ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 22 మార్చి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సమయం లభించినప్పుడంతా అంతర్ముఖులుగా ఉండే పురుషార్థం చేయండి. ఎప్పుడూ కూడా బాహ్యముఖతలోకి రాకండి. అప్పుడే పాపాలు సమాప్తం అవుతాయి. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఉన్నతమయ్యే కళ కొరకు తండ్రి ప్రతి పుత్రునికి నేర్పించే పురుషార్థం ఏది? సమాధానము, పిల్లలు ఉన్నతి కళలోనికి వెళ్ళాలి అంటే బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి. ఫలానా వారు అలా ఉన్నారు, వీరు ఇలా చేస్తారు, వీరిలో ఈ అవగుణాలు ఉన్నాయి, ఈ విషయాల్లోనికి వెళ్ళే అవసరమే లేదు. అవగుణాలు చూడకుండా ముఖం తిప్పుకోండి. ఎప్పుడూ కూడా చదువుపైన అలగకూడదు. మురళీలో ఉన్న మంచి మంచి పాయింట్లను ధారణ చేస్తూ ఉండండి. అప్పుడే ఉన్నతి కళ జరగగలదు. ఓం శాంతి. ఇప్పుడు ఇది జ్ఞాన తరగతి. ఉదయం జరిగేది యోగ తరగతి. ఎలాంటి యోగము? ఇది చాలా బాగా అర్థం చేయించాలి. ఎందుకంటే చాలామంది మనుషులు హఠయోగములో చిక్కుకొని ఉన్నారు. ఆ హఠయోగాన్ని మనుషులు నేర్పిస్తారు. ఈ రాజయోగాన్ని పరంపిత పరమాత్మ నేర్పిస్తారు. ఎందుకంటే రాజయోగాన్ని నేర్పించేందుకు రాజులెవ్వరూ లేరు. ఈ లక్ష్మీనారాయణులు భగవతీ భగవానులు రాజయోగాన్ని నేర్చుకున్నారు. అందుకే భవిష్యత్తులో భగవతీ భగవానులుగా అయ్యారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం యొక్క జ్ఞానము. దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. పాత కొత్త ప్రపంచముల మధ్య సమయము. పాత మనుష్యులు మరియు కొత్త దేవతలు. ఈ సమయంలోని మనుష్యులందరూ పాతవారు. కొత్త ప్రపంచంలో కొత్త ఆత్మలు ఉంటారు. వారిని దేవతలు అని అంటారు. అక్కడ వారిని మనుష్యులు అని అనరు. వారు కూడా మనుష్యులే, కానీ దైవీ గుణాలు కలిగిన వారు. అందుకే వారిని దేవీ దేవతలు అని అంటారు. పవిత్రంగా కూడా ఉంటారు. కామం మహాశత్రువు అని పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తారు. ఇది రావణుని మొట్టమొదటి భూతము. ఎవరైనా చాలా కోపం చేసుకుంటే ఎందుకు కుక్కలా బహుబవ్ అని అరుస్తావు అని అంటారు కదా. ఈ రెండు వికారాలు పెద్ద శత్రువులు. లోభ మోహముల గురించి బౌబౌ అని అనరు. మనుషులలో సైన్స్ యొక్క అభిమానం కారణముగా చాలా క్రోధం ఉంది. ఇది కూడా చాలా నష్టకారకము. కామభూతము ఆది మధ్య అంత్యమములు దుఃఖాన్ని ఇస్తుంది. ఒకరిపైన ఒకరు కామ ఖడ్గమును ఉపయోగిస్తారు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని తరువాత ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి నుండి ఆస్తిని తీసుకునే సత్యమైన మార్గమును మీరు తప్ప ఇతరులెవ్వరూ తెలపలేరు. పిల్లలైన మీరు మాత్రమే తెలిపించగలరు. బేహద్దు తండ్రి నుండి ఇంత గొప్ప ఆస్తి ఎలా లభిస్తుందో అర్థం చేయించలేకుంటే తప్పకుండా ఈ చదువు పైన గమనం లేదు అనేది తెలుస్తుంది. బుద్ధియోగం ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇది యుద్ధ మైదానం కదా. ఇది చాలా సహజము అని ఎవ్వరూ అనుకోకండి. వద్దనుకున్న మనసులో తుఫానులు లేక వికల్పాలు అనేకం వస్తాయి. ఇందులో తికమక చెందరాదు. యోగ బలంతోనే మాయ పారిపోతుంది. ఇందులో పురుషార్థం చాలా ఉంది. వ్యాపార వ్యవహారాలలో ఎంతగానో అలసిపోతారు. ఎందుకంటే దేహాభిమానంలో ఉంటారు. దేహాభిమానం కారణంగా చాలా మాట్లాడవలసి వస్తుంది. ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు బాబా ఏదైతే తెలియచేస్తారో దానిని ఇతరులకు తెలియచేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. పిల్లలు బాహ్యముఖులుగా మాత్రం ఎప్పుడూ అవ్వకండి. అంతర్ముఖులుగా అవ్వాలి అని బాబానే శిక్షణ ఇస్తారు. ఎక్కడైనా బాహ్యర్ముఖులుగా అవ్వవలసి వచ్చినా ఎంత సమయం లభిస్తుందో అంత అంతర్ముఖులుగా అయ్యేందుకు ప్రయత్నం చేయాలి.
అప్పుడే పాపాలు సమాప్తమవుతాయి. లేకపోతే పాపం సమాప్తమవ్వదు. ఉన్నతమైన పదవిని పొందలేరు. జన్మ జన్మాంతరాల పాపాలు తలపైన ఉన్నాయి. అందరికంటే ఎక్కువ పాపం చేసిన వారు బ్రాహ్మణులే. వారిలో కూడా నెంబరవారీగా ఉన్నారు. ఎవరు చాలా ఉన్నతముగా అవుతారో వారే పూర్తి నీచముగా కూడా అవుతారు. ఎవరైతే రాకుమారులుగా అవుతారో వారే మళ్ళీ బికారులుగా కూడా అవ్వవలసి ఉంటుంది. డ్రామాను బాగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే మొదట వచ్చి ఉంటారో వారు చివర్లో వస్తారు. ఎవరైతే మొదట పావనముగా అవుతారో వారే మొదట పతితులుగా అవుతారు. తండ్రి చెప్తున్నారు, నేను కూడా బ్రహ్మ యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో, అది కూడా వానప్రస్థ అవస్థలోనే వస్తాను. ఈ సమయంలో చిన్న పెద్ద అందరిది వానప్రస్థ స్థితియే. సర్వుల సద్గతి దాత అని ఆ తండ్రికి మహిమ ఉంది. పురుషోత్తమ సంగమయుగంలోనే సద్గతి జరుగుతుంది. ఈ పురుషోత్తమ సంగమయుగమును కూడా గుర్తుంచుకోవాలి. మానవులకు కలియుగం ఎలా గుర్తుందో అలా పిల్లలైనా మీకు మాత్రమే సంగమయుగం గుర్తుంది. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. చాలామందికి వారి చిక్కు వ్యవహారాలే గుర్తుంటాయి. వెలుపలి విషయాల నుండి ముఖం తిప్పబడి ఉంటే ధారణ కూడా జరుగుతుంది. అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో, ఇటువంటి మంచి మంచి పాటలు లేక శ్లోకాలు మన జ్ఞానానికి సంబంధించినవిగా ఉంటాయో వాటిని ఉంచుకోవాలి. ఈ చీచీ ప్రపంచం నుండి వెళ్ళిపోవాలి. రెండవది, నయనహీనులకు మార్గం చూపండి. ఇలాంటి పాటలు కూడా మీ వద్ద ఉంచుకోవాలి. వీటిని తయారు చేసింది మనుష్యులే, కానీ వారికి సంగమయుగం గురించి తెలియదు. ఈ సమయంలో అందరూ జ్ఞాన నయనహీనులైన అందులే. ఎప్పుడు పరమాత్మ వస్తారో అప్పుడే మార్గాన్ని చూపిస్తారు. ఒక్కరికే చూపించరు. వీరంతా వారి శివశక్తి సైన్యము. ఈ శక్తి సేన ఏం చేస్తుంది? శ్రీమతం అనుసారము నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తుంది. మీరు కూడా రాజయోగం నేర్చుకుంటున్నారు. దీనిని భగవంతుడు తప్ప వేరెవ్వరూ నేర్పించలేరు. భగవంతుడు నిరాకారుడు. వారికి వారి శరీరమే లేదు. మిగిలిన వారంతా శరీరదారులే. ఉన్నతోన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. వారే మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. కనుక మీరు వార్నింగ్ ఇవ్వాలి. పెద్ద పెద్ద వార్తాపత్రికల్లో కూడా వేయించాలి. మనుషులు నేర్పించే యోగము హఠయోగము. రాజయోగాన్ని తండ్రి అయిన ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే నేర్పిస్తారు. ఈ యోగము ద్వారా ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. హఠయోగము ద్వారా రెండూ లభించవు. ఆ హఠయోగము పరంపరంగా వస్తున్న పాత యోగము. ఈ రాజయోగమును కేవలం ఈ సంగమయుగంలో మాత్రమే తండ్రి నేర్పిస్తారు. ఉపన్యసించినప్పుడు టాపిక్స్ ముందుగానే తయారు చేసుకోవాలి అని తండ్రి అర్థం చేయించారు. అయితే అలా చెయ్యరు. శ్రీమతానుసారం నడిచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. మొదట వ్రాసుకొని పక్కా చేసుకుంటే గుర్తుంటుంది. మీరు ఓరల్గా అంటే కాగితం చూడకుండా ఉపన్యసించగలగాలి. చదివి వినిపించకూడదు. ఎవరు స్వయాన్ని ఆత్మాని తెలుసుకుని మాట్లాడతారో వారికి విచార సాగర మదనం చేసి ఉపన్యసించేందుకు యోగ్యత ఉంటుంది. మేము సోదరులకు వినిపిస్తున్నామని భావించి తెలిపించే శక్తి ఉంటుంది. ఇది చాలా శ్రేష్టమైనటువంటి గమ్యం కదా. ఈ గమ్యాన్ని చేరడము అంటే పిన్నమ్మ ఇంట్లో ఉన్నంత సులభమైతే కాదు. మీరు ఎంత శక్తిశాలురుగా అవుతారో అంతగా మాయ కూడా యుద్ధం చేస్తుంది. అంగదుడు లేక మహావీరుడు కూడా శక్తిశాలురుగా ఉన్నందున మమ్మల్ని రావణుడు కదిలించని చూస్తాము అని సవాలు చేశారు. ఇవి స్థూల విషయాలు కాదు.
శాస్త్రాలలో ఈ కట్టుకథలు ఉన్నాయి. బాబా బంగారు జ్ఞానాన్ని విన్న ఈ చెవులు ఈ దంతకథలను వింటూ వింటూ పూర్తిగా రాతి వలె అయిపోయాయి. భక్తి మార్గంలో బుద్ధిని పాడు చేసుకున్నారు. అంటే నొసలు అరిగిపోయింది. ధనమును కూడా వ్యర్థంగా పోగొట్టుకున్నారు. మెట్లు దిగుతూనే వచ్చారు. 84 జన్మల కథ కూడా ఉంది కదా. ఎంత భక్తి చేసినా క్రిందకే దిగారు. ఇప్పుడు తండ్రి పైకి ఎక్కడం నేర్పిస్తున్నారు. మీది ఉన్నతమయ్యే కళ. బుద్ధి యోగమును తండ్రితో జోడించలేదు అనుకోండి, తప్పకుండా క్రిందే పడిపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పైకి పైకి ఎక్కుతూ ఉంటారు. ఇందులో చాలా కష్టం ఉంది. కానీ పిల్లలే అజాగ్రత్తగా ఉంటారు, తప్పులు చేస్తూ ఉంటారు. వ్యాపార వ్యవహారాల్లో పడి తండ్రిని జ్ఞానమును కూడా మర్చిపోతూ ఉంటారు. పలానా వారు ఎలా ఉన్నారు, ఇలా చేస్తారు, ఈ బ్రాహ్మణి ఇలా ఉంది, వీరిలో ఈ అవగుణాలు ఉన్నాయి. మాయ ఇటువంటి తుఫానుల్లోకి తీసుకొస్తుంది. అరే, ఇందులో మీదేం వెళ్తుంది? సర్వగుణ సంపన్నులుగా ఎవ్వరూ అవ్వలేదు. ఎవరి అవగుణాలను చూడకుండా గుణాలనే గ్రహించాలి. అవగుణాలు చూశారు అనుకోండి, వెంటనే మీ ముఖాన్ని తిప్పేసుకోండి. మీకు లభించే మురళిని వింటూ ధారణ చేస్తూ ఉండండి. బాబా చెప్తున్న విషయాలన్నీ పూర్తిగా ఖచ్చితమైనవి అని బుద్ధిలో అర్థం చేసుకోండి. ఏదైనా విషయం మంచిగా అనిపించకపోతే దానిని వదిలేయండి. ఎప్పుడు కూడా చదువు పైన అలగరాదు. బ్రాహ్మణి పైన లేదంటే చదువు పైన అలగడము అంటే బాబా పైన అలగడం. అలిగి సెంటరుకు రాని పిల్లలు చాలామంది ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నా మీ పని మాత్రం మురళితో. వింటున్న మురళిలో చాలా మంచి మంచి పాయింట్లను ధారణ చెయ్యాలి. ఎవరితోనైనా మాట్లాడడంలో ఆనందం లేకుంటే శాంతిగా మురళి విని వెళ్ళిపోండి. మేము సెంటరుకు రాము అని మాత్రం అలగకూడదు. నెంబర్ వారీగా అయితే ఉన్నారు. ఉదయమే మీరు స్మృతిలో కూర్చోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే బాబా వచ్చి సర్చ్ లైట్ ఇస్తారు. బాబా తమ అనుభవాన్ని ఇలా వినిపిస్తున్నారు. నేను కూర్చున్నప్పుడు మొదట అనన్యమైన పిల్లలు గుర్తు వస్తారు. భలే, విదేశాల్లో ఉండనివ్వండి, కలకత్తాలో ఉండని, మొదట అనన్యమైన పిల్లలను స్మృతి చేసి వారికి సర్చ్ లైట్ ఇస్తారు. పిల్లలు భలే ఇక్కడ కూర్చుని ఉన్న సేవ చేసే పిల్లలను బాబా స్మృతి చేస్తారు. ఉదాహరణకి మంచి పిల్లలు శరీరం వదిలి వెళ్ళిపోతే వీరు చాలా సేవ చేశారు అని వారి ఆత్మను కూడా స్మృతి చేస్తారు. కనుక వారు ఇక్కడనే ఏదైనా దగ్గరగా ఉన్న ఇంటిలోనే ఉంటారు. అటువంటి వారిని కూడా బాబా స్మృతి చేసి సర్చ్ లైట్ ఇస్తారు. అందరూ బాబా పిల్లలే, అయినా మంచి సేవ చేసేవారు ఎవరో అందరికీ తెలుసు. ఇక్కడ సర్చ్ లైట్ ఇవ్వు అని బాబా చెప్తూనే సర్చ్ లైట్ ఇస్తారు. 2 ఇంజన్లు ఉన్నాయి కదా. ఇతడు కూడా ఇంత పదవిని పొందుతాడు అంటే తప్పకుండా శక్తి ఉంటుంది. ఇక్కడ చదివించేది శివబాబా అని చెప్తున్నప్పుడు వారి స్మృతియే ఉండాలి కదా. అయితే ఇక్కడ 2 లైట్లు ఉన్నాయని మీరు అర్థం చేసుకున్నారు. ఇతరులెవ్వరిలోనూ 2 లైట్లు అంటే 2 ఆత్మలు ఉండవు. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు 2 లైట్ల ముందుకు వస్తారు. కనుక చాలా మంచి రీతిగా రిఫ్రెష్ అవుతారు. ఉదయం సమయం చాలా మంచిది. స్నానం చేసి మిద్దె పైకి వెళ్ళి ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. అందుకే బాబా పెద్ద పెద్ద పైకప్పులు తయారు చేయించారు. ఫాదరీలు కూడా ఒక్కసారిగా సైలెన్స్లోకి వెళ్ళిపోతారు. వారు తప్పకుండా యేసుక్రీస్తును స్మృతి చేస్తూ ఉంటారు. వారికి భగవంతుని గురించి యథార్థంగా తెలియదు. వారు గాడ్ను స్మృతి చేస్తూ ఉంటే వారి బుద్ధిలోకి శివలింగమే వచ్చేది. వారు నశాల్లో వెళ్ళిపోతారు. కనుక వారి నుండి ఈ గుణం గ్రహించాలి. దత్తాత్రేయుడు అందరి నుండి గుణాలు తీసుకునేవాడు అని అంటారు.
పిల్లలైన మీరు కూడా నెంబర్ వారీగా ఉన్నారు. బయటైతే వృత్తి వ్యాపారాలు గుర్తుకొస్తాయి. ఉదయము 4 గంటల సమయము చాలా మంచిది. వెలుపలికి వెళ్ళే అవసరమే లేదు. ఇంట్లోనే కూర్చోండి. పహారా కూడా జరుగుతుంది. యజ్ఞంలో పహారా కూడా ఉంచవలసి వస్తుంది. యజ్ఞంలో ప్రతి వస్తువును సంభాళన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే యజ్ఞంలోని ఒక్కొక్క వస్తువు చాలా చాలా విలువైనది. అందువలన రక్షణ కూడా చాలా అవసరం. ఇక్కడకు ఎవ్వరు రారు, ఇక్కడ నగలు మొదలైనవి ఏమీ లేవు అని అందరికీ తెలుసు. ఇది దేవాలయం కూడా కాదు. ఈ రోజుల్లో అయితే అన్ని చోట్ల, దేవాలయాలతో సహా అన్ని చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. పాత వస్తువులు దొంగిలించి విదేశాలకు కూడా తీసుకుని వెళ్తారు. ప్రపంచం చాలా చెడిపోయింది. కామం మహాశత్రువు. అది అన్నిటినీ కూడా మరిపింపచేస్తుంది. ఉదయం పూట సదా ఆరోగ్యవంతంగా అయ్యేందుకు ఒక క్లాసు జరుగుతుంది. ఆ తరువాత ఇప్పుడు సదా ఐశ్వర్యవంతులుగా అయ్యేందుకు క్లాసు జరుగుతుంది. తండ్రిని కూడా స్మృతి చెయ్యాలి. విచారసాగర మథనం కూడా చెయ్యాలి. తండ్రిని స్మృతి చేస్తే వారసత్వం కూడా జ్ఞాపకం వస్తుంది కదా. ఈ యుక్తి చాలా సులభమైనది. తండ్రి బీజరూపుడు. వారికి వృక్షం యొక్క ఆది మధ్య అంత్యములు తెలుసు. మీది కూడా అదే వ్యాపారం. బీజమును స్మృతి చేయడం ద్వారా పవిత్రముగా అవుతారు. చక్రమును స్మృతి చేస్తే చక్రవర్తి రాజులుగా అవుతారు. అనగా ధనం లభిస్తుంది. రాజా విక్రముడు, రాజా వికర్మాజీతుడు, ఈ 2 సకాలను కలిపేశారు. రావణుడు వచ్చినప్పుడు విక్రమ శకము ప్రారంభమైంది. తేదీ మారిపోయింది. ఈ శకము 1 నుండి 2500 సంవత్సరాలు, తరువాత శకము 2500 నుండి 5000 సంవత్సరముల వరకు నడుస్తుంది. హిందువులకు తమ ధర్మం గురించి తెలియదు. తమ అసలు ధర్మమును మర్చిపోయి అధర్ములుగా అయిపోయారు. ఈ ఒక్క ధర్మములోని వారే ధర్మస్థాపకుని కూడా మర్చిపోయారు. ఆర్య సమాజం ఎప్పుడు స్థాపనైందో మీరు చెప్పగలరు? ఆర్యులు అంటే బాగుపడినటువంటి ఆత్మలు సతయుగంలో ఉండేవారు. ఇప్పుడున్న వారందరూ అనార్యులు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని సరిదిద్దుతారు. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది. మంచి పురుషార్థులు ఎవరైతే ఉన్నారో వారికి స్వయం గురించి కూడా తెలుసు. ఇతరులతో కూడా పురుషార్థం చేయిస్తారు. తండ్రి పేదల పాలిటి పెన్నిది. గ్రామీణ ప్రజలకు కూడా సందేశమును ఇవ్వాలి. 6 చిత్రాలు సరిపోతాయి. 84 జన్మల చిత్రం చాలా బాగుంది. ఈ చిత్రం చూపించి మంచి రీతిగా అర్థం చేయించండి. అయితే మాయ ఎంత ప్రబలమైనది అంటే అన్నీ మరిపింపచేస్తుంది. ఇక్కడ 2 లైట్లు కలిసి ఉన్నాయి. ఒకటి తండ్రిది, రెండవది బ్రహ్మబాబాది. 2 శక్తివంతమైనవే కదా. అయితే మీరు ఒకే శక్తివంతమైన లైటును పట్టుకోమని ఇతడు అంటే బ్రహ్మబాబా చెప్తారు. పిల్లలందరూ ఇక్కడికి పరిగెత్తుకొస్తారు. 2 లైట్లు ఉన్నాయని అర్థం చేసుకుంటారు. తండ్రి సన్ముఖంలో వినిపిస్తారు. మీతోనే వింటాను, మీతోనే మాట్లాడతాను అనే గాయనం ఉంది. అలాగని ఇక్కడే కూర్చుండిపోకూడదు. 8 రోజులు చాలు. ఇక్కడే కూర్చోబెడితే లెక్కలేనంతమంది అయిపోతారు అని బాబా అంటున్నారు. డ్రామానుసారముగా సర్వము నడుస్తూ ఉంటుంది. కానీ మీలో చాలా ఆంతరిక సంతోషం ఉండాలి. ఎవరైతే ఇతరులను తన సమానంగా తయారు చేస్తారో వారికి ఆంతరిక సంతోషం ఉంటుంది. ప్రజలను తయారు చేసుకుంటేనే రాజులుగా అవుతారు. పాస్పోర్ట్ కూడా ఉండాలి. బాబాను ఎవరైనా నాలో ఏ అవగుణాలు ఉన్నాయి అని ప్రశ్నిస్తే బాబా వెంటనే మిమ్మల్ని మీరు చూసుకోండి అని సమాధానం ఇస్తారు. నింద, స్తుతి అన్నీ సహనం చేయాల్సి ఉంటుంది. ఏది యజ్ఞము నుండి లభిస్తుందో అందులో సంతోషంగా ఉండాలి కదా. యజ్ఞ భోజనం పట్ల చాలా ప్రీతి ఉండాలి.
సన్యాసులకు భోజన మహత్వం తెలిసినందువలన వాళ్ళు పళ్ళెమును కడిగి ఆ నీటిని కూడా త్రాగేస్తారు. ధాన్యము కూడా లభించిన సమయం వస్తుంది. అన్నిటినీ సహనం చేసినప్పుడే కదా పూర్తిగా ఉత్తీర్ణులు అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవరిలోనైనా ఏదైనా అవగుణం కనిపిస్తే వారి నుండి మీ ముఖాన్ని ప్రక్కకు త్రిప్పుకోండి. చదువు పైన ఎప్పుడు కూడా అలగకూడదు. దత్తాత్రేయుని సమానముగా అందరి నుండి కూడా గుణాలను గ్రహించే శక్తి ఉండాలి. సెకండ్ పాయింట్, వెలుపలి విషయాల నుండి బుద్ధిని తొలగించి అంతర్ముఖులుగా ఉండే అభ్యాసం చేయాలి. వ్యాపార వ్యవహారాలలో ఉంటూ దేహీ అభిమానులుగా అంటే ఆత్మాభిమానులుగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. ఈరోజు వరదానము, ఈశ్వరీయ సేవ యొక్క బంధనము ద్వారా సమీప సంబంధంలోకి వచ్చే రాయల్ ఫ్యామిలీ యొక్క అధికారి భవ. సారాంశము, ఈశ్వరీయ సేవ యొక్క బంధనము సమీప సంబంధంలోకి తీసుకొస్తుంది. ఎవరు ఎంత సేవ చేస్తారో అంత సేవ యొక్క ఫలము సమీప సంబంధంలోకి వస్తుంది. ఇక్కడి సేవాదారులు అక్కడ రాయల్ ఫ్యామిలీకి అధికారులుగా అవుతారు. ఇక్కడ ఎంత అలసిపోని సేవ చేస్తారో అక్కడ అంత విశ్రాంతిగా సింహాసనం పైన కూర్చుంటారు. ఇక్కడ ఎవరైతే విశ్రాంతి తీసుకుంటారో వారు అక్కడ పని చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క సెకండ్ యొక్క ఒక్కొక్క పని యొక్క లెక్కాచారం తండ్రి వద్ద అయితే ఉంది. స్లోగన్, స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన యొక్క వైబ్రేషన్లను తీవ్ర వేగంతో వ్యాపింపచేయండి. అచ్చ, ఓం శాంతి.